Hello, story lovers. Welcome back to my channel, Possessive Husband, Innocent Wife, Part 147. నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా తీసుకొస్తావో లేదో అని వెయిట్ చేస్తున్నాను అనగాని, స్కూల్ దగ్గర నుంచి నేను పిల్లల్ని జాగ్రత్తగా తీసుకొస్తానో లేదోనని మీరు ఇంట్లో వెయిట్ చేస్తున్నారా? అని వెటకారంగా అడిగేసరికి అవును అంటూ పిల్లలిద్దరిని ఎత్తుకోవడంతో గుడ్ ఈవినింగ్ డాడీ అని ఇద్దరూ చెప్పడంతో ఇద్దరిని ఆశ్చర్యంగా చూస్తూ ఇదెవరు నేర్పించారు అని ఆశ్చర్యంగా అడిగేసరికి స్కూల్లో నేర్చున్నాం అన్నారు ఇద్దరు. మంచి పని చేశారంటూ ఇద్దరిని రూమ్‌లోకి తీసుకెళ్ళి వాళ్ళ లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్స్, బ్యాగ్స్ అన్నీ పక్కన పెట్టేసి కాళ్ళు, చేతులకి గాయాలేవైనా ఉన్నాయేమోనని చెక్ చేస్తుంటే, "అంత కష్టపడకండి. నేను ఆల్రెడీ స్కూల్ దగ్గర చెక్ చేశాను. ఎలాంటి గాయాలు లేవని" దక్ష రూమ్‌లోకి రాగానే ఆమెకు ఒక లుక్ ఇచ్చి, "మరింకా ఎందుకు ఇలాగే నిలబడి నా మొహం చూస్తున్నావు? వీళ్ళిద్దరికీ స్నానం చేపించి, స్నాక్స్ ఏమైనా ఇచ్చి పాలు తాగించు" అనగానే, "అవును మరి. మీరు చెప్పే వరకు నాకు ఆ విషయం తెలీదు. మీరెప్పుడు చెప్తారా అని వెయిట్ చేస్తున్నాను" అనగానే, "ఇప్పుడు చెప్పాను గదా! వెళ్ళు" అనగానే కోపంగా చూస్తూ ఇద్దరికీ స్నానం చేయించి, ఇద్దరికీ కంఫర్ట్‌గా ఉండే కాటన్ బట్టలు వేసి, పాలు చల్లార్చి తీసుకొచ్చి, పాలు తాగించి ఇద్దరికీ బిస్కెట్స్ ఇచ్చింది. కర్ణ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటే, భగవంతుడా! ఎలాంటి మనిషిరా నాయన! ఇంత పిచ్చి ఉన్న తండ్రిని నేనెక్కడా చూడలేదని అనుకుంటూ ఉండగానే, విశ్వనాథ్ ఫోన్ చేసి, "అమ్మాయి వాడు ఇంటికొచ్చాడా" అని అడగడంతో, "వచ్చాడు మావయ్య. నేను పిల్లల్ని జాగ్రత్తగా తీసుకొస్తానో లేదో అని కంగారుగా ఇంటికొచ్చారంట మీ అబ్బాయి. మీకు చెప్పలేదా" అనగానే, "లేదు. చెప్పా పెట్టకుండా వచ్చేశాడు" అనగానే, "సరేలే మావయ్య. ఆయన ఇంట్లో నుంచి వర్క్ చేస్తున్నారు" అనగానే, "సరే. నేను ఒక గంటన్నరలో ఇంటికొస్తానని చెప్పు మీ అత్తయ్యకి" అంటూ విశ్వనాథ్ ఫోన్ కట్ చేశాడు. దక్ష వంటగదిలోకి వెళ్ళి ఆ రోజు నుంచి పిల్లలు స్కూల్‌కి వెళ్ళడం మొదలుపెట్టారు కాబట్టి, టేస్ట్‌తో పాటు హెల్తీగా ఉండడానికి ఏమైనా చేయాలని అనుకుని, మహాలక్ష్మికి ఫోన్ చేద్దాం అనుకుంటూ ఉంటేనే ధాత్రి నుంచి ఫోన్ రావడంతో స్పీకర్ ఆన్ చేసి చెప్పవే అనగానే, ఏంటి పిల్లల్ని ప్లే స్కూల్‌కి పంపిస్తే బావ తెగ హంగామా చేశాడంట అని నవ్వుతూ అడిగేసరికి, దాని గురించి ఏం చెప్తావులే బయటకి తెలిస్తే నవ్విపోతారని భయం వేస్తోంది అని అంది దక్ష. అంతలా ఏం చేశాడని అడగడంతో, ముందు రోజు నుంచి ఆ రోజు సాయంత్రం వరకు జరిగిందంతా చెప్పడంతో, ఓహ్ గాడ్! నా వల్ల కాదు అని ధాత్రి పొట్ట పట్టుకొని నవ్వుతుంటే, నవ్వడం ఆపవే! మీ బావ చేసే పనులకి తలనొప్పొస్తుంటే నువ్వు నవ్వుతున్నావా? అనగానే, మరి లేకపోతే ఏంటి? నువ్వు చెప్పే విధానం అలా ఉంది. పైగా బావ కూడా ఇంత డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తాడని నేనస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. పెళ్ళికి ముందు బావకి, పెళ్ళయిన తర్వాత బావకి, పిల్లలు పుట్టకముందు బావకి, పిల్లలు పుట్టిన తర్వాత బావకి క్రమక్రమంగా ఎన్ని చేంజెస్ ఉన్నాయి అని నవ్వుతోంది ధాత్రి. వరుణ్ కూడా బావలాగే బిహేవ్ చేస్తున్నాడక్క అని చెప్తున్నావు కదా! నీకు కూడా నాలాంటి పరిస్థితే వస్తుంది. అప్పుడు నేను నిన్ను చూసి నవ్వుతాను అనగానే నీకొక దండం. మామూలుగా పార్క్‌కి వెళ్తేనే జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి అని చంపుతున్నాడు. ఇప్పుడు బావ బిహేవ్ చేసినట్టు చేస్తే నాకు ఖచ్చితంగా పిచ్చెక్కిపోతుంది. నువ్వు తట్టుకున్నట్టుగా కూడా నేను తట్టుకోలేను అని ధాత్రి అనగానే మరేం చేయమంటావు? మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు మీ బావ అనగానే అయితే ఒక పని చెయ్ అక్క అని ధాత్రి చెప్పటంతో ఏంటి? అని అడిగింది దక్ష. ఇది వినడానికి కొంచెం బాధాకరంగా ఉన్నా, బావ పిల్లలు స్కూల్‌కి వెళ్ళడం కంపల్సరీ అని తెలుసుకోవాలంటే,
మీకు దూరంగా పిల్లల్ని వేరే హాస్టల్ ఉన్న స్కూల్కి పంపించండి అనగానే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇద్దరు చాలా చిన్న పిల్లలు. నేను తినిపిస్తే గానీ భోజనం చేయలేరు. అసలు మధ్యాహ్నమే భోజనం చేయకుండా సగం బాక్స్లోనే వదిలేసి తీసుకొచ్చారు. అలాంటిది వేరే చోట పంపిస్తే నా పిల్లలు ఇంకేమీ లేదు కట్టెపుల్లల్లాగా కనపడకుండా అయిపోతారు. నువ్వు మీ బావకి బుద్ధి చెప్పే పనులు కాదు, నాకు టెన్షన్ తెప్పించే ఐడియాలు ఇస్తున్నావు అనగాని, ఏదో బావ చేసే పనుల వల్ల టెన్షన్ పడుతున్నావు కదా అని సలహా ఇచ్చాను. నచ్చకపోతే ఊరుకో అని అంది ధాత్రి మూతి ఉడుచుకుని. ఇంతలో ఊరి దగ్గర నుంచి బామ్మగారు ఫోన్ చేసి ఊరిలో జాతర ఉందని అందరూ రావాలని చెప్పడంతో, అమ్మమ్మ ఇప్పుడే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసింది. అది కూడా అష్టకష్టాలు పడి మీ మనవడు చేసే సర్కస్ చూస్తూ స్కూల్కి పంపిస్తుంటే మళ్ళీ ఇప్పుడు మీరు జాతర అంటున్నారు. తిరిగి వచ్చేసరికి వారం రోజులు పడుతుంది. మళ్ళీ విషయం మొదటికే వస్తుంది అనగాని, నీకు అంతగా కావాలంటే ఇక్కడ అంగన్వాడికి పంపించవచ్చు. మీరైతే జాతరకి రావాల్సిందే అని చెప్పడంతో, సరే నేను అత్తయ్య వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పింది దక్ష. మరునాడు ఉదయాన్నే అక్క అని నిద్రకళ్ళతో ఉన్న దక్షకి ఎదురుగా ధాత్రి రావడంతో, వచ్చేసావా? పిల్లలు పుట్టిన తర్వాత కాస్త నీ టార్చర్ తప్పిందనుకున్నానే. అమ్మమ్మ పుణ్యమా అని నిన్నిప్పుడు వారం రోజులు భరించాలి అనగాని, నువ్వు వారం రోజులకి ఇలా అంటే నన్ను 3 ఏళ్ల నుంచి నా మొగుడు భరిస్తున్నాడు. పాపం వరుణ్ ఏమనుకోవాలక్క అనగాని, ప్రేమించాడు కాబట్టి భరిస్తున్నాడు. నాకేం దురద అని దక్ష అనగానే, తప్పదక్క. మా బావని పెళ్లి చేసుకున్నప్పుడు మా బావతో వచ్చే రిలేషన్స్ అన్నిటినీ నువ్వే కదా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి అంది ధాత్రి. ఈలోపు అక్షర, దక్ష్, త్రివేణి ముగ్గురు బుడంకాయలు కలిసి హాల్లో నేల మీద వేసిన బొమ్మలతో ఆడుకుంటూ కూర్చుంటే వాళ్ళని చూసి మురిసిపోతూ, అన్నట్టు అడగడం మర్చిపోయాను. నా మీద వరుణ్ మీద పిన్నికి కోపం పోయిందా? జాతరకు వస్తుందా అనగానే, జాతరకైతే వస్తోంది. కోపం పోయిందో లేదో నాకు తెలీదు. త్రివేణి పుట్టి 6 నెలలు మా దగ్గర ఉన్న తర్వాత వెళ్ళిపోయి ఇప్పటివరకు అడ్రస్ లేదు. ఫోన్ మాత్రం మాట్లాడుతుంది అని చెప్పింది ధాత్రి. ఏంటో పిన్ని చాదస్తం కాకపోతే, మీ పెళ్ళయి ఇన్ని రోజులు అవుతున్నా ఇంకా నీకు మా ఆయనకి పెళ్లి కాలేదని అలగడం ఏంటో నాకు అర్థం కావడం లేదు అనగానే, ఊరుకోక్క. నువ్వు మాట వరుసకు అలా అంటేనే నాకు చిరాకుగా ఉంది. మా అమ్మకి బుద్ధి లేదు. మనమైన పద్ధతి గల టాపిక్స్ మాట్లాడుకోవాలి కదా అనగాని, అదే నిజమేలే అని దక్ష అంటూ ఉంటేనే, ధాత్రి ఏదో లెక్క పెట్టుకోవడం చూసి, ఏం లెక్క పెడుతున్నావే అనగానే, త్రివేణికి కావాల్సిన బ్యాగులు 3 ఉన్నాయి. 2 కనిపిస్తున్నాయి అంటూ, వరుణ్ మరొక బ్యాగ్ కారులో ఉందేమో చూడు అనగానే, మనం వెళ్ళేది వారం రోజులకి, 2 నెలలకు కాదు అంది దక్ష. ఆ మాట నువ్వే చెప్తున్నావా? ఒక పాపకి అది 3 బ్యాగులు తీసుకొస్తే, ఇద్దరు పిల్లలకి నువ్వు 6 బ్యాగులు తీసుకొస్తావేమో అని కర్ణం వెటకారంగా అనగానే, మరి పిల్లలకు కావాల్సిన వస్తువులు ఆ రేంజ్లో ఉంటాయి. నన్నేం చేయమంటారు అంది దక్ష. మరి ఎందుకు ధాత్రి గురించి మాట్లాడుతున్నావు? సరే త్వరగా కానివ్వండి, మీ సర్దుడు ఎప్పటికవుతుందో ఏంటో అని అతను చిరాకుగా అనగానే, లేడీస్ ప్యాకింగ్ అంటే ఆ మాత్రం ఉంటుంది. మీదేముంది, ఒక ప్యాంటు షర్టు వేసుకొని జుట్టు పైపైన దువ్వితే సరిపోతుంది అంది దక్ష. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.